వా వా రే వా, ఎన్ని కోళ్లు తిన్నా నాటుకోడే బై. ముక్క కొరికి రసం పీలుస్తుంటే ప్రాణం జువ్వుమంటాది. వా వా క్యా భయ్యా కావో? క్యా కావో బోల్తే భాయ్, మనం ఇక్కడ మస్తు చికెన్లు పలావులు అన్ని తింటున్నాం. పాపం అక్కడ సులేమాన్ గాడు క్యా కర్రే క్యా ఖారే కిస్కో మాలు. నిజమే బాయ్, అసలే వాడు 365 డేస్ చికెన్ 65 కావాలనేవాడు. ఏ కామ్ కరేంగే రే, ఈ లెగ్ పీసులన్నీ పార్సల్ చేసి వాడికిద్దాం. ఈ పంచాంగం పంచగట్టడం చాలా కష్టం సుమా. నిజమే భయ్యా. ఎలాగా? అయ్యో కంప ముంచేటట్టున్నా. బాబాయ్ దండం పెడతా, వెళ్ళిపోండి బాబాయ్, వెళ్ళిపోండి ప్లీజ్. బేటా నీకోసం లెగ్ పీసులు తెచ్చినాం. అయ్యో బాబాయ్ వద్దు పెదనాన్న, వెళ్ళిపోండి. చికెన్ నేను చాలా బాబాయ్ వెళ్ళిపోండి బాబాయ్. అరే బాయ్, ఎంతకాలం తింటావు పప్పు చింతకాయ పచ్చడి లెగ్ పీస్ లెగ్ పీస్. బాబాయ్ లేవు లేవు. మేనేజర్ సాలేగాడు వస్తుండు. నీచే ఆవో. అమ్మయ్యా బతికిపోయాను బాబాయ్. అవ్ కైసే భాయ్? అరే సరిగ్గా మనోడి చేతిలో పడేలా ఇస్తారాగలవా? నీకేమన్నా డౌటా? సుబాన్ అల్లా. లెగ్ పీస్ ఫ్లైయింగ్ రా. ఏంటిది ఫ్లయింగ్ సాసరా? అమ్మో చికెన్ ముక్కలు. అమ్మో దొరికిపోయావురా. ఎవడేశాడు? బంగారాజు ఏంటది? ఏంటో చెప్పు. ఏముంటది? ఉల్లి పకోడీలు. ఆ ఉల్లి పకోడీ బాగుంటుంది. తింటే అయిపోతావు సంపంగి. అయిపోయినా సరే నేను ఇదే తింటాను. అయిపోతావు నా మాటలు సంపంగి. రే సంపంగి, ఓరి దేవుడు. మనవాడే ఉల్లిపాయ పకోడీ మీ అందరికి పెడదామని తెచ్చా. నానా ఇది పక్కోడి పీసు కాదు, కోడి పీసు. అయ్యో అయ్యో అయ్యో, ఎరా బ్రాహ్మణ ద్రోహి, ఉల్లిపాయ పకోడీ అని చెప్పి మా చేత కోడి మాంసం తినిపించాలని వచ్చావా? అదెవరో రాలిపోపట్రా. అందరూ పారేయండి. హోమం జరిగే ఇంట్లోకి ఈ దరిద్రాన్ని ఎవరు తెచ్చారా? అయ్యా ఈ దుర్మార్గం గురించి మాకేమీ తెలియదు. అడ్డమైన కోడి కాళ్ళు తెచ్చి మా చేత తినిపించాలని చూశాడు కులద్రోహి. మేము తెలియక తినపోతుంటే మా నాన్నగారు విసిరమన్నారని మేము విసిరేసాం అంతే. ఈ ప్యాకెట్ నాకు బంగారాజు ఇచ్చాడు. ఏంటని నువ్వు మాట్లాడేది? క్యామ్ నువ్వు చేసి సిబిఐ ముందు నన్ను నిలబెడతావేంటి? యాగం వీడి చేత చేయించట్లేదని చెప్పి కడుపులో కుట్ర పెట్టి తిరుగుతున్నాడు. వీడి ఇంట్లోంచి గంటేంట్రా? రేయ్ బంగారాజు, అధిష్టానం ముందు కుట్రపడి నన్ను ఇంట్లోంచి బహిష్కరిస్తావా? రేయ్ నేను అంత చూస్తాను రా, ఇదే నా శబ్దం.